100 రోజుల కూటమి పాలన కంప్లీట్ అయిన సందర్భంగా మనకు ఆ కూటమి ప్రభుత్వం చేసిన ఈ యొక్క మేలును లేదా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయంటే పూర్తి వివరాలు తెలియజేయడానికి మనకు ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, కేవలం ఈ యొక్క చంద్రబాబు నాయుడు అబద్ధ హామీలు ఇచ్చి ఈ 100 రోజుల్లో సూపర్ 6 పథకాలను అమలు చేయలేదు, ప్రజల్ని బురిడి కొట్టించారు అని చెప్పి వర్షన్ వైసీపీ నాయకులు లేవనెత్తారు. దీని పట్ల మీరేం చెప్తారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒట్టి మాటలు చెప్పాడు అని ప్రచారం ఈ మధ్య వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళకి అసలు ఆలోచన ఉందా అని చూసుకోవాలి ఒకసారి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఫైల్ మీద మొదటి సంతకం పెట్టాడు? మొట్టమొదటిది ఆయన పెట్టింది 16,870 టీచర్ పోస్టులు భర్తీ గురించి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూళ్ళల్లో ఈ టీచర్ పోస్టులు తక్కువగా ఉన్నాయి, టీచర్లు తక్కువగా ఉన్నారనే ఉద్దేశంతో మెగా డిఎస్సి నిరుద్యోగులకి అట్లా ప్రభుత్వ అవసరాలకి అందరికీ ఉపయోగపడేలాగా మెగా డిఎస్సి పెట్టాడు. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద సంతకం పెట్టాడు. అంటే ఏదైతే ప్రజలు తమ ఆస్తులు తమ పేరు మీద లేకుండా పోయినాయని భయపడుతున్నారో, బాధపడుతున్నారో, దీనికోసం ఆయన సంతకం పెట్టాడు. మనం అప్పటిదాకా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మన ఆస్తులు మన పేర్ల మీద ఉండవు, మన ఆస్తులకు సంబంధించిన పేపర్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో, మన ఆస్తులకు సంబంధించిన పట్టా పుస్తకాల మీద ఆయన ఫోటో, ఆ రకమైనటువంటి చివరికి సర్వే రాళ్ల మీద కూడా ఆయన ఫోటో పెట్టుకొని ఏమి చేస్తాడో ఎలా చేస్తాడో అనే భయాందోళనల మధ్య ఉన్న సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇలాంటి అంతెందుకు ఇంకొకటి కూడా ఆలోచన చేయాలి. ఆయన రాగానే పెన్షన్ని ఎప్పుడో గత ప్రభుత్వంలో చూస్తే 1000 రూపాయలు పెంచడానికి 4 సార్లు 250, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 250, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 250, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆ రకంగా పెంచుకుంటూ వచ్చేది. మేము ఏదైతే హామీ ఇచ్చామో అదేవిధంగా మొట్టమొదటి సంతకమే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లను పెంచుతూ 3,000 ఉన్నటువంటి 4,000ని, 4,000 ఉన్నటువంటి 6,000ని, 6,000 ఉన్నటువంటి 10,000ని చేసుకుంటూ బ్రహ్మాండంగా ప్రజలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. సరే, సూపర్ 6 మున్ముందు అమలు చేస్తారా లేదా? 100కి 100% ఏదైతే హామీలు ఇచ్చామో, ఏదైతే ప్రజలకు చెప్పామో ఎలక్షన్ సందర్భంలో వాటిని 100కు 100% చేయడానికే కూటమి ప్రభుత్వం ఉంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారైనా సరే, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారైనా సరే, మా నాయకుడు నరేంద్ర మోదీ గారి సహకారంతో 100కు 100% ఇక్కడ సూపర్ 6ను అమలు చేసే పూర్తి స్థాయి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. సార్, మద్యం పాలసీపై ఉన్న శ్రద్ధ ఈ యొక్క ప్రభుత్వ అమల్లో, ఈ యొక్క సూపర్ 6 అమల్లో చంద్రబాబు నాయుడు గారికి లేదని చెప్పేసి వైసీపీ నాయకులు పలు ట్రోల్ చేస్తున్నారు. ఏం చెప్తారు? మద్యం గురించి వైఎస్ఆర్సీపీ వాళ్ళే మాట్లాడాలా? ఎందుకంటే మద్యాన్ని ఒక కార్పొరేటైజ్ చేసి దాన్ని ఒక ఆదాయ మార్గంగా మార్చుకుంది జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో ఎక్కడ మందు దాగినా అవన్నీ జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్టరీలోనే తయారయ్యి కల్తీ మద్యాన్ని రాష్ట్రమంతా సప్లై చేసి ప్రభుత్వ దుకాణాలు పెట్టి ప్రభుత్వ దుకాణాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి తయారు చేసినటువంటి మద్యాన్ని అమ్మినటువంటి, దాని ద్వారా వేల లక్షల కోట్లు సంపాదించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గురించి మద్యం పాలసీ మాట్లాడడం అనేది ఎంత హాస్యాస్పదం ఆలోచన చేసుకోవాలి. ఈరోజు మద్యం పాలసీని తప్పనిసరిగా తీసుకురావాల్సిన, కల్తీ మద్యాన్ని ప్రజలకు ఇవ్వడానికి వీల్లేదు. నాణ్యమైన మద్యాన్ని ఇవ్వాలా, తక్కువ ఖర్చుతో ఇవ్వాలా. ఈరోజు క్వార్టర్ బాటిల్ 170 రూపాయలు, 210 రూపాయలు, 230 రూపాయలు ఉన్న బాటిల్ ఈరోజు 99 రూపాయలకి ఇవ్వాలి. పేదవాడికి అందుబాటులో నాణ్యమైన మద్యాన్ని ఇవ్వాలా, అది పాలసీ. అది మంచి పనే కదా. గతంలో జరిగిన యొక్క మద్యానికి సంబంధించిన అనారోగ్య సమస్యల వల్ల చాలామంది మరణించారన్న సంఘటనలు కూడా చూసాం. దీనికి మీరే సమాధానం చెప్తారు? 100కు 100%. ఇప్పుడు నేను మందు తాగను, ఎవరైనా సరే మందు తాగుతుంటే కూడా ఒప్పుకోను. మందు తాగడం మంచిదే కాదని చెప్తాను. డాక్టర్గా కూడా చెప్తాను. నేను ఎమ్మెల్యేగా కాకుండా డాక్టర్ కూడా చెప్తాను, మందు తాగడం మంచిది కాదనే చెప్తాను. మందు తాగడం ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఎంకరేజ్ చేయను. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం సాధ్యాసాధ్యాలు కూడా ఆలోచన చేసుకోవాలి. ఇది అసాధ్యం అనుకున్న సందర్భంలో మద్యం విధానాన్ని మార్చి కనీసం కల్తీ లేనటువంటి మద్యం, మంచి మద్యాన్ని ఇవ్వగలిగితే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అనేది ఆలోచన. అంతే తప్ప మద్యపాన నేను వ్యక్తిగతంగా సంపూర్ణ మద్యపాన నిషేధానికి కట్టుబడి ఉన్నాను. ఈ అవకాశం వచ్చి నాకు నిజంగా దేవుడు అవకాశం ఇస్తే 100కు 100% రాష్ట్రంలో మద్యమే లేకుండా చేయగలిగే శక్తి నాకు ఇమ్మని దేవుడిని కోరుకుంటాను.
ఈ మధ్య కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా చాలా సంచలనాత్మకంగా మారినటువంటి తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి వాడకంపై మీ అభిప్రాయం ఏంటి? అండ్ జగన్మోహన్ రెడ్డి కూడా చాలాసార్లు చెప్పారు, నేను కల్తీ చేయలేదు, అంటే స్వామివారి సన్నిధిలో ప్రమాణం చేయడానికి కూడా తాము సిద్ధమని చెప్పేసి కొన్ని వార్తలు చూస్తున్నాం. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు అది పవిత్రమైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో పవిత్రంగా చూసేటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు, దాంట్లో వాడేటువంటి నెయ్యి దాన్ని జంతువులకు సంబంధించిన కొవ్వుతో మిక్స్ అయ్యి ఉంది అని రిపోర్ట్లు వచ్చినాయి. అందరూ చూశారు, సోషల్ మీడియాలో చూశారు, మీడియాలో చూశారు, పత్రికల్లో వచ్చినాయి, అన్నిట్లో రిపోర్ట్లు వచ్చినాయి. అది నిరూపించబడ్డది. అది జగన్మోహన్ రెడ్డి హయాంలోనే 5 సంవత్సరాల పాటు జరిగింది. ఎన్నో సందర్భాల్లో నేను కూడా వ్యక్తిగతంగా కొండ మీదకి వెళ్ళినప్పుడు, కొండ దిగిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పినాను, లడ్డూలో నాణ్యత లోపించింది అని చెప్పిన. అప్పుడు మాకు తెలియదు ఇంత కల్తీ జరుగుతుందనే విషయం, మాకు కూడా అంచనాకు రాలేదు. అసలు అట్లా చేయలే, మరీ అంత బరిదిగించి చేస్తారా అనుకున్నాం మేము. ఈరోజు అప్పట్లో ఆ సందర్భం అని నేను చెప్తున్నానంటే, ఇన్ని నిరూపించబడ్డ తర్వాత, ఇది స్పష్టంగా ల్యాబ్ రిపోర్ట్లతో సహా నిరూపించబడ్డ తర్వాత నేను మా ముఖ్యమంత్రి గారిని కానీ, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కానీ డిమాండ్ చేశాను. వెంటనే దీనికి బాధ్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి 100% దానికి బాధ్యుడు. అక్కడ ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి, అప్పట్లో టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి అక్కడే లోకల్ ఎమ్మెల్యే, ఇంకొక ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి, ఈ 5 మందే చేశారు ఈ పని. ఈ 5 మందిని అరెస్ట్ చేయండి. 5 మందిని అరెస్ట్ చేస్తే తప్పనిసరిగా నిజానిజాలు బయటకు వస్తాయని చెప్పి, దీంట్లో మీనమేషాలు లెక్కించాల్సిన అవసరం లేదు. 100 కోట్ల మంది భారతదేశంలో ఉన్న హిందువులందరికీ ఆరాధ్య దైవం వెంకన్న స్వామి. ఆయన ప్రసాదాన్నే ఈ రకంగా అప్రతిష్ట పాలు చేసి ప్రజల మనోభావాలతో ఆడుకున్న వీళ్ళని వదిలిపెట్టకూడదని నేను వ్యక్తిగతంగా భావిస్తాను. డిప్యూటీ సీఎం యొక్క కల్తీ నెయ్యి ప్రభావం వల్ల డిప్యూటీ సీఎం అంటే ఏదో పొరపాటు జరిగిపోయింది, ఆ స్వామివారి యొక్క ప్రతిష్టని కాస్త దిగజార్చారనే ఉద్దేశంతో దాని పాప పరిహారార్థం యొక్క దీక్ష చేపట్టారు. అంటే ఈ దీక్ష హిందువులను ఐక్యం చేసే విధంగా ఉంటుందంటారా? 100% ఇది ఏదో హిందువులను ఐక్యం చేసేయాలన్న ఉద్దేశంతో చేసినటువంటి దీక్ష కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో జరిగిన అపచారానికి, మేము చేయనప్పటికీ కూడా దేవదేవుడికి జరిగిన అపచారాన్ని మనం స్మరించుకుంటూ మన భక్తిని ప్రదర్శిస్తూ ఇలాంటి జరిగినందుకు కోపం తెచ్చుకోవద్దు దేవుడా అని ఆయన ప్రార్థించేదే ఆ ప్రాయశ్చిత్త దీక్ష. ఆయన చేసి మొదలుపెట్టిన తర్వాత 2వ రోజు 3వ రోజు నేను కూడా ఆధునిలో ఈ దీక్ష మొదలుపెట్టాను. నేను నిర్దీక్ష అంటే దానికి సంబంధించినటువంటి నియమాలు ఈ రోజు కూడా నేను పాటిస్తూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ముగిస్తే ఆ రోజుకి నేను కూడా ముగిస్తాను. నేను వేషం వేసుకోలేదు అంతే, అంటే ఆ రకమైన బట్టలు వేసుకొని తిరగలేదు. బట్ ఆ రోజు దీక్ష తీసుకొని 2 రోజులు ఆ బట్టలు ఉన్న తర్వాత న్యాచురల్గా మామూలు బట్టలు తిరుగుతున్నాయి. అంటే దీక్ష కొనసాగిస్తూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ముగిస్తే ఆయనతో పాటు ముగిస్తాను. ఇది తప్పనిసరిగా ప్రతి హిందువు కూడా బాధపడతా ఉన్నాడు. ప్రతి 5 సంవత్సరాల్లో లడ్డు ఎన్నిసార్లు తిని ఉంటాను. నాకైతే అంత ఇష్టమైనది లడ్డు అనేది. సనాతన ధర్మంపై జరిగిన కుట్రనే అనుకోవచ్చు. 100% అండి. ఇది హిందుత్వం మీద కావాలనే, హిందువుల మీద, హిందువుల మనోభావాల మీద, హిందువుల ఆలోచన విధానం మీద, హిందువుల భక్తి శ్రద్ధల మీద, హిందువులకు సంబంధించినటువంటి ఆలోచనకు సంబంధించిన పూర్తిగా దాని మీద జరిగిన దాడిగా నేను భావిస్తాను. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. దీన్ని పూర్తిగా ఈరోజు ఏదో నేను ప్రాయశ్చిత్త చేస్తాను, పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తేనే అయ్యేది. ప్రతి హిందువుకు ఆ బాధ ఉంది. అరే ఇన్నిసార్లు లడ్డు తిన్నామే, అరా ఇంత పవిత్రమైన లడ్డూని ఇలాగే ఇప్పుడే చూశారు. ఎవరో ఒక ఆయన కార్యకర్త, సామాన్య కార్యకర్త వచ్చి లడ్డు ఇస్తేనే నాకెంతో పులకరిస్తుంది. కానీ ఆ ప్రసాదం తిన్నప్పుడు ప్రతి ఒక్కటి మనసులో ఏముంటుంది? జరిగిన అపచారం గుర్తొస్తుందా రాదా? ఇవన్నిటినీ కూడా హిందువులు ఎప్పటికీ మర్చిపోలేరు. జగన్మోహన్ రెడ్డిని, అతని ఈ విషయంలో సహకరించిన మిగతా 4-5 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఈ జన్మకు ఏ హిందువు కూడా క్షమించడు. వీళ్ళ మీద కఠిన చర్యలు మనం తీసుకోవాలి. తీసుకోలేకపోయినా ఆ దేవదేవుడైనా సరే 100% వాళ్ళని కఠినంగా శిక్షిస్తాడు. సరే, ఈ మధ్యనే డిక్లరేషన్ ఫామ్ పైన సంతకం చేయడానికి కూడా ఆయన వెనుకాడారు. ఈ యొక్క డిక్లరేషన్ పైన ఆయన ఈ విధంగా స్పందించడం ఏమనుకుంటున్నారు మీరు? ఆయన డిక్లరేషన్ ఇవ్వడానికి బాధ ఏంటి? ఆయన క్రిస్టియన్ అని ఆయనే చెప్తున్నాడు. నేను క్రిస్టియన్ మతాన్ని ఫాలో అవుతాను అంటాడు. తప్పేం లేదు, ఆయన మతాన్ని ఆయన ఆచరించుకుంటాడు. ఎవరికి ఇబ్బంది ఏం లేదు దానికి సంబంధించి. ఏ అన్య మతస్థుడు వచ్చినా సరే, నేను వేరే మతస్థుడిని అయినా కూడా ఈ దేవుడి మీద భక్తి శ్రద్ధలతో నేను దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను. అదే డిక్లరేషన్.
అదేం పెద్ద రాజకీయపరమైన అంశం కూడా కాదు, అది సహజంగానే చేయదు. ఒకప్పట్లో అబ్దుల్ కలాం గారు ఇచ్చారు, సోనియా గాంధీ గారు ఇచ్చారు. గతంలో ఈ డిక్లరేషన్ కండిషనే రద్దు చేసిన పరిస్థితులు చూశారు. డిక్లరేషన్ని వీళ్ళు ఓవర్లుక్ చేశారు, అంటే దాన్ని పట్టించుకోలేదు అంతే తప్ప దాన్ని వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేనే రాజు అయితే ఎవడు పట్టించుకుంటాడులే అని దౌర్జన్యంగా అందరూ అన్ని రకాలుగా వెంకటేశ్వర స్వామిని లేదా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, ఆ గుడిని దాన్ని ఓ వ్యాపారంగా మార్చుకున్నారు, దాని ఆదాయ మార్గంగా మార్చుకొని అవినీతికి కేంద్రంగా చేసుకుని డబ్బు సంపాదించుకున్నారు వీళ్ళంతా కూడా. వీళ్ళు ఏ రోజు కూడా దాన్ని పుణ్యక్షేత్రంగా చూడాలి. అక్కడే వచ్చింది సమస్య అంతా కూడా. అన్యమతస్థులందరినీ తీసుకొని వచ్చి హిందువులు కాని వాళ్ళందరినీ తీసుకొని దానికి చైర్మన్లుగాను, బోర్డు మెంబర్లుగాను, అక్కడ ఈవోలుగాను వేస్తే వాళ్ళకి ఏం గౌరవం ఉంటుంది దేవుడి మీద? దేవుడు వాళ్ళకు ఓ బొమ్మలాగా కనిపిస్తాడు. మనకు ఆ దేవుడు అన్నవాడు అత్యంత పవిత్రమైన మన గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తి. మనకు అలా కనిపిస్తాడు ఆ విగ్రహాన్ని చూడగానే. వాళ్ళకి ఏమనిపిస్తుంది? అదొక రాయి బొమ్మ, అదొక బొమ్మ, దాన్ని అడ్డం పెట్టుకుని ఎంత డబ్బు సంపాదించుకోవచ్చు అని అనిపిస్తుంది. దీనికి చాలా తేడా ఉంది. కాబట్టి కఠినమైన అన్య మతస్థులని ఆ తిరుమల తిరుపతి బోర్డులో కానీ లేదా ఏ దేవాదాయాలకు సంబంధించినటువంటి ఏ కమిటీల్లో కూడా ఉంచకూడదు అన్న నియమాన్ని తూచా తప్పకుండా పాటించాలని మా ముఖ్యమంత్రి గారికి విన్నవించినాం. ఆయన కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. తప్పనిసరిగా జరుగుతుంది. ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తారా? కొంత శాతం వెళ్ళాల్సిందే కదండి. ఇన్ని అపచారాలు చేసి ఇన్ని 41 కేసుల్లో ఆర్థిక నేరగాడు, ఆ 41 కేసుల్లో ఆర్థికపరమైన అంశాల్లో కానీ లేకపోతే రకరకాల అంశాల్లో ఆయన దోషి. దాంతోపాటుగా ఈరోజు హిందూ మతాన్ని అవమానించి లడ్డూలో కల్తీ నెయ్యి వాడినటువంటి వాటిలో దోషి కాదా ఈరోజు? ఇట్లా ఎన్నో విషయాల్లో ఆయన ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. అతను చేసినటువంటి దుర్మార్గాలు, అక్రమాలు ఆయనే కాదండి, 170 అప్పట్లో ఉన్న ఎమ్మెల్యేలు అదే చేశారు. వీళ్ళందరూ జైలుకు పోవాల్సిందే. నిజంగా మనం ప్రజాస్వామ్యవాదులుగా ప్రజల వైపు నుంచి మాట్లాడితే ప్రజలకు ఎవరన్నా సామాన్య పౌరుణ్ణి తీసుకొని వచ్చి జడ్జి సీట్లో కూర్చోబెట్టి వీళ్ళకి ఏం శిక్ష విధిస్తావు అంటే యావజ్జీవ శిక్ష విధిస్తారు వాళ్ళకి. దాంట్లో ఏం అనుమానం లేదు. అంత భయంకరమైన నేరాలు, ఘోరాలు చేశారు. తప్పనిసరిగా వీళ్లకు చట్టబద్ధంగా శిక్ష పడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్, అయితే సూపర్ 6 అన్నది ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం. తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో కల్తీ జరిగిన విషయంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తారు. అలాగే ఎవరైతే ఈ యొక్క అక్రమాలకు హిందూ మనోభావాలను దెబ్బతీసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా జైలుకి వెళ్తారని చెప్పేసి ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు మనకు తెలియజేశారు. కెమెరా పర్సన్ సురేష్తో రాజారంగా, సిఆర్ న్యూస్, ఆదోని.